రాజేశ్వరిని హాస్పిటల్ నుంచి అవని, అక్షయ్, కమల్ వాళ్ళు ఇంటికి తీసుకుని వస్తారు. ఇక రాజేశ్వరికి గుమ్మం దగ్గర అవని దిష్టి తీస్తుంది. ఆ తరువాత హాల్లో కూర్చుని అంతా మాట్లాడుకుంటూ ఉంటే ఇంతలో అవని వచ్చి, పిన్ని జ్యూస్ ఏమైనా తీసుకురమ్మంటారా అని అడుగుతుంది. జ్యూస్ ఏమీ వద్దు కానీ నీతో కొంచెం ఒంటరిగా మాట్లాడాలి అవని అని రాజేశ్వరి అనేసరికి అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. సరే పిన్ని అని అవని రాజేశ్వరిని తన రూంలోకి తీసుకుని వెళ్తుంది. ఇక పల్లవి, మామ్ అవని ఒంటరిగా దేని గురించి మాట్లాడుకుంటున్నారు తెలుసుకోవాలి అనుకుంటూ వాళ్ళ రూమ్ దగ్గరికి చాటుగా వెళ్తుంది పల్లవి. చెప్పు పిన్ని ఏం మాట్లాడాలి అని అవని అడిగేసరికి వీళ్ల మాటల్ని డోర్ దగ్గర ఉండి పల్లవి వింటూ ఉంటుంది. నా కడుపును పుట్టిన నా కొడుకు నాకు కావాలి అని రాజేశ్వరి అనేసరికి అవని ఒక్కసారిగా షాక్ అవుతుంది. నువ్వెళ్ళి భరత్ నీ కొడుకు కాదు అని మీ అమ్మకి చెప్పు. మా అమ్మ తట్టుకోలేదు పిన్ని అని అవని చెప్తూ ఉంటుంది. నువ్వు తీసుకురాకపోతే నా కొడుకు నా దగ్గరికి వచ్చేలా నేనే చేసుకుంటాను అని రాజేశ్వరి అవనిని బెదిరిస్తూ ఉంటుంది. ఇక రాజేశ్వరి మాటల్ని చాటుగా వింటున్న పల్లవి ఒక్కసారిగా షాక్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.